రైతులకు సంబంధించిన ఒక వార్త వచ్చింది. యాంత్రీకరణ సాంకేతికతకు పెద్దపీట, డిమాండ్ ఉన్న పంటలకు ప్రోత్సాహం, చిరు ధాన్యాలకు బోనస్ ఆలోచన, యాసంగిలోను సన్నాలకు బోనస్, సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఈనాడుతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటూ తెలంగాణ వ్యవసాయంలో నూతన సాంకేతిక విధానాలు యాంత్రీకరణకు పెద్దపీట వేస్తామని, చిరుధాన్యాలు, పప్పులు, నూనె గింజల వంటి డిమాండ్ ఉన్న పంటలను ప్రోత్సహిస్తూ అన్నదాతలకు మరింత ఆదాయం కలిగించేందుకు కృషి చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు అంటూ తుమ్మల నాగేశ్వరరావు ఇవి బాగానే తెలుపుతుండు కానీ అసలు తెలుపుతలేడు. తెలిపాల్సినవి తెలుపకుండా సరే ఇవి వనికిరావా అంటే అవి కూడా వనికొస్తాయి కానీ అట్లని చెప్పి అసలు అయితే వదిలేసిరు అని అసలు ముచ్చట వదిలేసి కొసరు ముచ్చటగా చేసిరు. అయితే ఈ సేద్య రంగానికి 30% బడ్జెట్లో కేటాయింపులతో 11,000 కోట్ల వెచ్చించామని చెప్పారు. అయితే ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా గురువారం ఆయన ఈనాడుతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇగో సంవత్సరం పాటు మేము ఉద్ధరించింది ఉన్నదా అంటే ఇగో ఇది ఉన్నదని చెప్పడానికి ఇక మంత్రి ప్రయత్నం చేసిండట. తొలి ఏడాదిలో 99% హామీల అమలు. కొంచెమన్నా సిగ్గుతోని అంటే ఇప్పుడు చెప్పడానికి శరం లేకుండా వినడానికి కానీ ఇజ్జత్ ఉండాలి. వీళ్ళు 99% తొలి ఏడాదిలోనే కంప్లీట్ చేసిండ్రని మంత్రి చెప్తా ఉన్నాడు. అసలు తెలివి ఉండి చెప్తుండా, తెలివి లేక చెప్తుండా, కావాలని చెప్తుండా, ఎవరిని పిచ్చోలని చేయని చెప్తుండా నాకైతే అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99% నెరవేర్చాం, రుణమాఫీ చేసాం, రైతు భరోసా ఇచ్చాం. నువ్వు రైతు భరోసా ఇచ్చినావంటే మాత్రం ఉట్టిగా కనబడ్డ చోటల్లా అని ఉంచుకుంటూ పోతారు, ముఖం మీద ఉంచకపోతే జాలిగా. ఒకవేళ రైతు భరోసా ఇచ్చినామంటే మీరు ఇచ్చిన రైతు భరోసా మీరు ఇచ్చింది కూడా గత ప్రభుత్వంలో ఫైనల్ అయిపోయిన తర్వాతనే కదా, అప్పుడు పడాల్సింది. ఆ తర్వాత 3-4 నెలలకు పడ్డది. దాన్ని మేము ఇచ్చినామని చెప్పుకుంటే మరి మొన్నటిది ఎందుకు ఇవ్వకపోతుంది, వర్షాకాలం పంటది ఎందుకు ఇవ్వకపోతుంది, మరి అది ఇచ్చినోనివి అయితే ఇదెందుకు ఇవ్వకపోతుంది? మరి ఇయ్యని దాన్ని ఇచ్చినామని చెప్తూ చెయ్యని రుణమాఫీని చేసేసినామని చెప్పి ఇక్కడ ఎట్లాంటి ఇక సిగ్గుశరం లేకుండా ఇక ఊసర వెళ్ళి కూడా సిగ్గుపడాలి ఇట్లాంటి మాటలు విన్నాక. అయిపోయిందని చెప్పినట్టుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను పకడ్బందీగా నిర్వహించాము. అయితే సన్నధాన్యానికి బోనస్ చెల్లిస్తున్నాం. CCI మీద ఒత్తిడి తెచ్చి సరైన ధరలకు పత్తి కొనుగోలు చేయించాం. ఇతర పంటలన్నింటినీ మద్దతు ధరతో కొనుగోలు చేశామంటూ వీళ్ళు ఎంత మోసపూరితమైనటువంటి మాటలు ఒక్కసారి చూడండి. వీళ్ళు చెప్పిన ఈ 3 హామీలలో ఎంత లోపభూయిష్టం ఉందో ఒకసారి ఇక్కడ గమనించండి. వాళ్ళు 99% పూర్తి చేసినామని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇగో ఇక్కడ చూడండి, అసలు గింత అభిమానం ఉంటుందా? మాట్లాడితే ఏదైనా చెప్తే కనీసము కొంత అతికినట్టు ఉండాలి, మరీ ఇంత విచ్చలవిడిగా అబద్ధాలు. ఇప్పుడు రైతు భరోసా అయితే వేయలేదు, ఇది మీ అందరికీ తెలుసు. ఈ రైతు భరోసా ఏదైతే ఉందో ఇదైతే అసలు వేయనే లేదు. ఒక్కసారి వేసింది కూడా వీళ్ళది కాదు, అది గత ప్రభుత్వం నుంచే వచ్చింది. అది ఈ రైతు భరోసా, రైతు బందే ఇది. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, మేము వేసినామని చెప్పారు కదా. ఇప్పుడు ఈ రైతు బందే పడ్డది. అప్పుడు మనందరికీ గుర్తుంది, ఎప్పుడు ఎలక్షన్కు ముందు పడాల్సినటువంటి రైతు బంధు ఎలక్షన్కు అడ్డమొస్తుంది. ఇది వేస్తే కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోతాడు కాబట్టి ఇక ఇప్పుడు వేయకుండా అని చెప్పి ఎలక్షన్ కమిషన్కి అడ్డం పెట్టి అక్కడ ఆనాడు వేయకపోతే నవంబర్లో పడాల్సిన దాన్ని ఏప్రిల్ మేలకు తీసుకొచ్చేసారు. దీన్ని మీ అందరికీ గుర్తుండాలి. ఈ ఏప్రిల్ మేలో ఏం చేసారు తెలుసా? ఎంపీ ఎలక్షన్స్కి ముందు అంటే జనరల్ ఎలక్షన్స్కి ముందు ఈ జనరల్ ఎలక్షన్స్ ఏవైతే జరిగినాయో లోక్సభ ఎన్నికల ముందు ఈ డబ్బులు వేసేసిండ్రు. వేసిన తర్వాతనే సరే 8 సీట్లు ఇచ్చారు అనుకో, ఇక అది వేరే విషయం. 8 బీజేపీకి 8 కాంగ్రెస్కి ఇచ్చారు. అయితే ఇక్కడ కూడా వాళ్ళు వేయాల్సిన రైతు బంధు కాదు ఇది, మళ్ళీ పోయి రైతు భరోసాగా మారుస్తామన్నారు. ఇది 99% అని చెప్తారు కదా, 1% కూడా కరెక్ట్గా చేయనట్టే ఇది ఈ విషయంలో మాత్రం. ఈ విషయంలో ఎందుకంటే రైతు బంధు విషయంలో ఎంత పర్సెంటేజ్ అంటే 1%. దానికి కారణం అది గతంలో అలకేట్ చేసినటువంటి బడ్జెటే, పైగా గత ప్రభుత్వంలోనే పడాల్సినటువంటి రైతు బంధును అడ్డం పెట్టి వాళ్ళు వస్తే ఇగో వీళ్ళు వేస్తే ఇప్పుడు మీకు 5,000 రూపాయలు వస్తూ ఉంది ఎకరానికి, మేము వేస్తే 7,500 వస్తుందని చెప్పింది వాళ్ళే దొంగలు. ఓకే, అదొక మోసం అయిపోయింది. దాంతోపాటు అది రైతు భరోసాగా మార్చకపోగా వేసింది మళ్ళీ గతం పడాల్సిందే, నవంబర్లో పడాల్సిందే ఏప్రిల్లో వేసి మేము వేసినామని చెప్పిండ్రు. వీళ్ళు వచ్చినాక ఒక్క రైతు బంధు కూడా పడలేదు ఇప్పటిదాకా, ఒక్కటి కూడా. ఇది పడ్డది ఏంటిదంటే గతంది, ఇది గతంలో పడాల్సిందే, తర్వాత వేసి మేము వేసినామని చెప్పిండ్రు. ఒకవేళ ఆనాడు అడ్డం పడకపోతే ఆ రోజు ముందర పడిపోయేది, నవంబర్లోనే అందరికి వచ్చేది, ఎలక్షన్కి ముందే పడేది. సరే మీరు అప్పుడు దాన్ని రాజకీయంగా వాడుకున్నారు, తీసుకుపోయి చక్కగా ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిర్రు, అది పడకుండా చేసిర్రు. సరే ఇక్కడ మీరు చేసింది 1% ఇది, ఎందుకంటే మీది ఏమీ లేదల్లా. మీరు లేకున్నా ఎవరుంటే వాళ్ళు వేసేటోళ్ళు అది, ఎందుకంటే మీరుంటేనే వేసిందేం కాదు కదా ఇది. అట్లాంటప్పుడు మీరు ఇచ్చిన హామీ కాదు, మీరు ఇచ్చిన వాగ్దానం కాదు, మీరు నెరవేర్చిన ముచ్చట కాదు, ఇది మొత్తానికి మీకు సంబంధమే లేని ముచ్చట.
మీరు వచ్చినాక ఈ సంవత్సర కాలంగా మీరు వేసింది ఏమీ లేదు. వేసిన ఒక్కసారి అది గతందే కాబట్టి మీకు సంబంధం లేదు. అది ఒకవేళ కేసీఆర్ ఉన్నా పడిపోయేదే, ఇంకా ఇంకోలన్నా కోన్కిస్కా ఎవడన్నా ఉండాలి, మాకు సంబంధం లేదు. ఎవరున్నా పడిపోయేది. ఎవరున్నా పడేదాన్ని మేమేష్టమని చెప్పుడు అనేది ఫస్ట్ తప్పు. ఇది ఫస్ట్ అబద్ధం. ఇది పొద్దుందాక అబద్ధాలు ఆడటంలో లెక్క అన్నట్టుగా, ఇంకా సిగ్గుశరం ఉండదు అన్నట్టు. ఇక ఈ రుణమాఫీ అయితే మీ అందరికీ తెలుసు, మనం రోజు దీని గురించే మాట్లాడుకుంటా ఉన్నాం. ఈ రుణమాఫీకి సంబంధించి ఇక్కడ వీళ్ళు చేసింది 60% మాత్రమే. ఇక కొంతమంది అన్న 20% చేసిర్రు, 40% చేసిర్రు, 30% చేసిర్రు. నచ్చని వాళ్ళేమో 20-30 చేసిర్రు అంటారు, నచ్చిన వాళ్ళేమో 90% అయిపోయిందని చెప్తా ఉన్నారు. కానీ లెక్కలు మన దగ్గర ఉన్నాయి. ఉత్తగా లెక్కలు లేకుండా చెప్పొద్దు కదా. 60 నుంచి 65% అనేది పక్కా. ఇక ఇది మనకు తెలుసు. అది 42 లక్షల అకౌంట్ల గురించే నేను చెప్పేది. మళ్ళీ అకౌంట్లో లేని వాళ్ళ గురించి, మరి ఇంకొక 20 లక్షల మంది రైతులు ఉన్నారు కదా, వాళ్ళు లోన్లు తీసుకోలేదా, మరి వాళ్ళ లోన్లు లేవా అంటే దాని గురించి సపరేట్ సబ్జెక్టు. కానీ వాళ్ళు తీసుకున్న 42 లక్షల అకౌంట్లనే అయిపోయినటువంటిది 25 లక్షల అకౌంట్లకు పైసలు పడ్డాయి. అందుకోసానికే 60 నుంచి 65% మాత్రమే వీళ్ళకి మార్కులు. వీళ్ళనేమో 1% ఇచ్చిన నేను. ఎందుకంటే పథకం పేరు మార్చలేదు, పైసలు పెంచలేదు, పైగా వేయనూ లేదు. వేసింది కూడా గతం చేసారు కాబట్టి అది 1%. అది ఆ 1% కూడా ఏంటంటే వాళ్ళ హయాంలో పడ్డది కాబట్టి 1% వచ్చింది దానికి. ఇక్కడ రుణమాఫీ అయితే 60 నుంచి 60% మాత్రమే జరిగింది. దీని మీద ఎవ్వంతోనైనా చర్చకు నేను సిద్ధం. ఇప్పుడు ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు కదా, ప్రధాని వస్తాడా, కేసీఆర్ వస్తాడా, ఇది వస్తాడా. నేను ఒక్కని సరిపోతుంది. దేనికంటా ఉన్నా అంటే లెక్కలతోనే మాట్లాడదాం కదా, ఉత్తగా మాట్లాడు కదా, క్యాలిక్యులేషన్తో మాట్లాడదాం కదా. అసలు ₹1,00,000 లోపటనే ఎన్నో వేల మంది ఇంకా నోచుకోలేదు రుణమాఫీకి. 2 లక్షల లోపల కూడా రకరకాల కారణాల చేత వాళ్ళెవ్వరికి రుణమాఫీ రాలేదు. సో అట్లా లెక్క పెడితే 2 లక్షల పైన ఉన్న వాళ్ళకైతే మొత్తానికి చేయలేదు. ఈ లెక్కన ఎంత పర్సెంటేజ్ అయిందో నాకు తెలుసు. మీరు చెప్పినటువంటి 42 లక్షల అకౌంట్ల నుంచి మొదలు పెడితే 41,000 కోట్ల బడ్జెట్ నుంచి మొదలు పెడితే అది కాస్త తగ్గుతూ ఇక జస్ట్ 21,000 కోట్ల కాడికి పైసలకు వచ్చింది, 25 లక్షల కాడికి అకౌంట్ల కాడికి వచ్చింది. ఇక వీళ్ళు చెప్పిన 31,000 కోట్ల వేస్తామన్నది వేయలేదు, 42 లక్షల అకౌంట్లకు కూడా కంప్లీట్ చేస్తామన్నది కూడా ఇంకా చేయలేదు. అయితే 5వ విడుదల చేస్తామనేది మనకున్న సమాచారం, అది మనం రోజు మాట్లాడుకుంటున్నాం. అయితే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం, మంత్రి చెప్పిన దాని ప్రకారం నేను చెప్తా ఉన్నా, ఇది 60 నుంచి 65% మాత్రమే జరిగింది రుణమాఫీ తప్ప ఇంతకంటే ఎక్కువ జరగలేదు. ఇంతకంటే ఎక్కువ జరిగితే నేను సిద్ధం దేనికంటే దానికి, ఛాలెంజ్కి నేను దేనికంటే దానికి సిద్ధం. మీరు ఇచ్చిన అకౌంట్లు ఆ ప్రకారంగా కావాల్సిన రుణమాఫీ ఇప్పటిదాకా మీరు రిలీజ్ చేసినటువంటి ఫండ్స్ దాని ప్రకారం చెక్ చేస్తే అది 60 నుంచి 60% వరకు మాత్రమే అయినట్టు. ఇక బోనస్ ఇప్పుడు మంత్రి చెప్పిందే మాట్లాడాలి మనం. ఎందుకంటే బోనస్లా వాళ్ళు వరి పంటకు అని చెప్పిండ్రు. మరి వరి పంట అంటే నాకు ఎరకలేదు. మరి దొడ్లు, సన్నాలు ఇట్లా రకరకాల పేర్లు పెడతారని మనకు ఎరకలేదు. మనం ఏమనుకున్నాం అన్నాడు, వరి పంట అంటే ఏ పంటకైనా అని అనుకున్నాం. కారణం ఏంటంటే పక్క రాష్ట్రం ఛత్తీస్గఢ్లో ఖచ్చితంగా ₹500 బోనస్ ఇస్తూ ఉన్నారు. సో ఆ బోనస్ ప్రకారంగా ఇక్కడ కూడా అధికారంలోకి వస్తే ఇస్తారు అని చెప్పితే మనము నమ్మినాం, నిజం అనుకున్నాం. కానీ ఏమైపోయింది, ఇక్కడ ఇచ్చింది ఓన్లీ సన్న వడ్లకు మాత్రమే ఇచ్చిండ్రు. ఇక్కడ సన్న వడ్లకు మాత్రమే బోనసు. అంతే, ఇక్కడ 50% మాత్రమే పూర్తయినట్టు. వీళ్ళు ఇచ్చిన వాగ్దానాల ప్రకారము 50% మాత్రం పూర్తయినట్టు. ఈ మూడిట్ల గురించి ఇక ఎంత గొప్పగా చెప్పుకుంటారు అంటే 99% అని వాళ్ళు లెక్కేస్తున్నారు. నేను ఇక్కడ 1%, 65%, 50% యావరేజ్ తీస్తే ఎంత శాతం వస్తుంది తెలుసా? యావరేజ్ తీస్తే ఇట్లది మొత్తం కలిపితే 70% కూడా రాదు ఈ యావరేజ్ తీస్తే. అంటే సగానికి కొంచెం పైగా చేసి మొత్తం చేసేసినాం, ఇక ఏమి లేదు, మొత్తం క్లియర్ అయిపోయిందని చెప్పడానికి ప్రయత్నం చేసిన ఈ దొంగలని మరి ఎట్లా చేద్దాము, ఏం చేద్దాము, మరి ఇదంతా ఈ వ్యతిరేకత అంతా మీరు రైతులు అంటున్నట్టుగా మరి భవిష్యత్తులో మరి గ్రామాలలో చూపిస్తారా, మరి ఏందో అనేది ఒకసారి చూడాలి. అయితే ఆయన చెప్పడం మాత్రం 99% పూర్తయిందని చెప్తా ఉన్నాడు కదా, అందుకోసానికే ఈ లెక్క తీసినా నేను ఏమేం చేసిర్రు, ఇంకా కావాల్సింది ఏముందని. అయితే ఇక్కడ పకడ్బందీ విధానంతోనే చేసిండట. ఇది కూడా విధానం ఏం విధానం అట, పకడ్బందీ విధానంతో చేసినామని చెప్పి ఇక్కడ పెట్టిండు. అయితే ఒక్కసారి ఈ విధానం ఏందో చూద్దాం. అయితే గత ప్రభుత్వం వీళ్ళు చెప్పేది ఏంటంటే, గత ప్రభుత్వం పచ్చిరొట్ట విత్తనాల మొదలు ట్రాక్టర్ల కొనుగోళ్ల వరకు అన్నింటిపైన సబ్సిడీ బకాయిలు పెట్టి వెళ్ళింది. అవన్నీ అట మనం సబ్సిడీ బకాయిలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రభుత్వం పెట్టేసి వెళ్ళిపోయిందట పాతయన్నీ. అయితే మేము పకడ్బందీగా వివరించి సమస్యలన్నింటినీ పరిష్కరించాం. దేశంలోనే రికార్డు స్థాయిలో వరి సాగైంది.
25,35,964 రైతు కుటుంబాలకు 20,616 కోట్ల రుణాలను మాఫీ చేశామని చెప్పి ఇది గొప్ప చెప్పుకుంటా ఉన్నారు. సగం చేసి గొప్ప చెప్పుకుంటా ఉన్నారు. రైతు బంధు స్థానంలో రైతు భరోసా కింద 7,625 కోట్లు విడుదల చేస్తామంటూ ఇది రైతు బందే, రైతు భరోసా కాదు. ఇది రైతు బంధు స్థానంలో రైతు భరోసా అంటారు కదా. ఒక్కలకన్నా 5,000 ప్లేస్ల 2,500 యాడ్ అయ్యి 7,500 పడ్డదేమో ఒకరు మెసేజ్ పెట్టండి. వాళ్ళు ఏం చెప్తారంటే రైతు బంధు స్థానంలో మేము రైతు భరోసా ఇచ్చేసినాము అని చెప్పి 7,600 కోట్లు నిధులు కూడా విడుదల చేస్తామని చెప్తా ఉన్నారు. సిగ్గుశరం లేకుండా గతంలోనే చెప్పినారు మేము ఈసారి కంటిన్యూ చేస్తూ ఉన్నాం రైతు బంధునే. ఇప్పటికిప్పుడు దానిపైన ఇంకా గైడ్లైన్స్ చేయలేకపోయినాం. దానికి కారణం క్యాబినెట్ సబ్ కమిటీని వేసినాం. ఎన్ని ఎకరాలకు వేయాలనేది స్లాబ్ పెట్టే విధానంలో మేము ఇంకా కసరత్తులు చేస్తూ ఉన్నాము అండ్ రైతుల నుంచి సూచనలు తీసుకుంటా ఉన్నామని చెప్పిన వాళ్ళు రైతు బంధు లాగానే వేసిన వాళ్ళు 5,000 రూపాయల చొప్పునే ఎకరంకి పడ్డది. దాన్ని వాళ్ళు చెప్పుకోవడం రైతు భరోసాగా మేము మార్చి ఇన్ని వేల కోట్లు వేసినామని చెప్తా ఉన్నారు. అంటే నేను ఇట్లాంటి వాటిని మనం చర్చించకపోతే, ఇట్లాంటి వాటిని మనం మళ్ళీ గుర్తు చేయకపోతే ప్రజలకు కూడా అట్లనే వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 70 లక్షల మంది రైతులు, 70 లక్షల రైతు కుటుంబాలు ఉన్నటువంటి రాష్ట్రంలో మిగిలిన వ్యాపార రంగంలో, ఉద్యోగ రంగంలో ఉన్నోళ్ళు లేకపోతే వేరే రంగాలలో ఉన్నవాళ్ళు అయిపోయిందేమో, రైతులకు వచ్చిందేమో అని ఈ పత్రిక వార్త చదివి ఊరుకుంటారు. నిజమేనేమో అనుకుంటారు. రుణమాఫీ అయిపోయిందేమో, రైతు బంధుకు బదులు భరోసా వేసినట్టున్నారు, అందుకే చెప్పుకున్నారు ఇక్కడ 7,600 కోట్లు వేసిరట అని చెప్పంటే మరి మనలాంటోడు కూడా నిజం చెప్పకపోతే ప్రజలకు తెలియదు. చాలామంది రైతులకు కూడా ఐడియా ఉండదు, అవగాహన ఉన్నా మర్చిపోయి కూడా ఉంటారు. అయితే దీన్ని గుర్తు చేయకపోతే ప్రభుత్వం పనిచేయడం మానేస్తుంది. అన్నీ బాగానే ఉన్నాయి, అంతా ఓకే ఉన్నదని అనుకుంటారు. అప్పుడప్పుడు ఇట్లాంటివి గుర్తు చేయాలి. ఇక పథకంలో అయితే ఈ పథకంలో గత ప్రభుత్వం అక్రమాలకు పాల్పడినందున అదట అక్రమాలట. ఏది అక్రమాలకు, రైతు బంధు పథకంలో అక్రమాలకు పాల్పడ్డదట గత ప్రభుత్వం. మరి ఎంత దోసుకున్నది, ఎవరికి దోషపెట్టింది? పెద్దోళ్ళకి పోయింది, అది అందరూ కూడా మాట్లాడుకున్నాము. అది స్లాబ్ పెట్టలేక ఓ 5 ఎకరాలకో 10 ఎకరాలకో పెట్టి ఉండాల్సిన దాన్ని తీసుకుపోయి 100 ఎకరాలకు కూడా ఇచ్చింది. అది ఓకే, దాన్ని తప్పు పట్టినాము. అందుకోసానికే రైతు బంధు ఇట్లా వృధా అవుతా ఉన్నాయి డబ్బులనే అందరు కలిసి దాన్ని స్లాబ్ పెడదామనే విధానంకు తీసుకొచ్చారు. అయితే దాన్ని అక్రమం కింద తీసుకొచ్చారు అన్నట్టు. ఎవరెవరు కావాలని జేబులకు నింపేసారని ఇక దాని మార్పుల కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశాం. మీరు వచ్చిన తర్వాత అది అక్రమం అయితే మీరు వేసినామని చెప్తున్నటువంటి 7,625 కోట్లల్లా మరి సక్రమం ఎంత ఉన్నదల్లా? గత ప్రభుత్వం చేసింది అక్రమం అయినప్పుడు మీరు అధికారంలోకి వచ్చినాక వేసిన రైతు బంధు ఎందుకు రైతు బంధుగానే వేయాల్సి వచ్చింది? మీరు దాన్ని మార్చి రైతు భరోసాగా ఎందుకు ఇవ్వలేకపోయినరు? పైగా స్లాబ్ ఎందుకు పెట్టలేకపోయినరు? ఇలా గతంది తప్పైతే మీది ఒప్పెట్లయితుంది మరి? పోనీ వాళ్ళు అదన్నా ఇచ్చిర్రు కానీ నువ్వు అది లేదు ఇది లేదు ఏది లేకుండా చేసినావు మొత్తానికే. వాళ్ళు సరే పెద్దోడికి పోతే పోయిందేమో కానీ పేదోడికన్నా అందింది. ఇప్పుడు పెద్దోని కొట్టబోయి నువ్వు పేదోని కూడా నిండా ముంచినావని నేను చెప్తా ఉన్నా. అప్పుడు పెద్దోని కొడుతురు, పెద్దోని ఇస్తురు, పెద్దోనికి ఇస్తురు, వానికి పెడుతురు, కార్లలో వచ్చి చెక్కులు తీసుకుంటారు. వాళ్ళకి అవసరమా? 100 ఎకరాలు ఉన్నోనికి రైతు బంధు అవసరమా అని చెప్పిన మీరు మొన్న వానికి ఆపబోయి అసలు కూడా ఎగబెట్టిరు. అవునా కాదా? కష్టపడేటోనికి 1 ఎకరం 2 ఎకరాలు ఉన్నోనికి దాని మీద ఆశతోని ఎంతో కొంత పెట్టుబడి సాయం అంతదని చెప్పి ఎదురు చూసినోనికి ఆశ పెట్టి ఎట్లా సావగొట్టిరు తెలుస్తలేదా? ఆయనకి ఆపుతా అని చెప్పి ఈయన కూడా ఇవ్వకపోతే ఎట్లా బతకాలి రైతులు చెప్పు? మరి అది అక్రమమైనప్పుడు మీది సక్రమం ఎట్లయిందని సూటి ప్రశ్న మీకు. ఇక్కడ ఉపసంఘం ఏర్పాటు చేసిరు. ఎంత ముందర పడ్డది? ఆ ఉపసంఘం ఎన్ని నెలలు తీసుకుంటుంది? ఎంత అవసరం పడుతుంది? 30,000 మంది రైతులతో మాట్లాడమని చెప్పినారు. మీరు వేసేదేదో స్లాబ్ ఏదో మీరు ప్రకటించండి, అది చెప్పట్లేదు. ఒకవేళ దానికి పక్క దేశంలోకి వెళ్ళామన్నా వేసిండ్రా? మంత్రివర్గ ఉపసంఘంలో ఇక్కడి రాష్ట్రంలో వాళ్ళు కానీ లేకపోతే బయట వాళ్ళని కానీ లేకపోతే ఇంకా బయట దేశంలో వాళ్ళని కానీ వేస్తే అది వాళ్ళందరూ కూర్చొని మీటింగ్ పెట్టుకొని మరి టైం దొరుకుతలేదు వాళ్ళకి చెప్పనీకి. కనీసము మరి ఇన్ని ఎకరాలకు స్లాబ్ పెట్టదలుచుకున్నాం, ఇప్పటి నుంచి మారుస్తున్నామని చెప్పి మంత్రివర్గ ఉపసంఘం ఎందుకు రిపోర్ట్ ఇస్తలేదు? మీరు ఎందుకు తీసుకోవట్లేదు? దాన్ని ఎందుకు స్పీడప్ చేస్తలేరు? అంటే ఇది కాకుండా మీరు ఉద్ధరిస్తున్న పనులు ఏంటి? మరి ఇది కాకుండా మీరు చేస్తున్నటువంటి పనులు ఏంటి చెప్పాలి క్లారిటీగా. అయితే ఇక్కడ ఇక ఇతర పంటలకు కూడా ప్రోత్సాహం ఇస్తారట. వరి పత్తి లాభదాయకమని రైతులు భావిస్తున్నారు. ఇతర పంటలను కూడా ప్రోత్సహించాలని భావిస్తున్నాం. చిరుధాన్యాలు, నూనె గింజలు, పప్పు ధాన్యాలకు డిమాండ్ ఉంది. ఈ పంటలకు సైతం బోనస్ ఇవ్వాలనేది నా అభిప్రాయం. ఓకే, ఇది మళ్ళీ నా అభిప్రాయం అంతే. అయినా ఇస్తున్నామని చెప్పడానికి కాదు, నా అభిప్రాయం. అసలు ఆ శాఖకు నిజంగా అన్ఫిట్ ఆయన. నేను చెప్తున్నా కదా, R&B మినిస్టర్గా అప్పుడు ఎప్పుడో గతంలో చేసి ఉండొచ్చు కానీ ఆయన నిజంగా అన్ఫిట్ వ్యవసాయ శాఖకి. మళ్ళీ పెద్ద రైతులని చెప్పుకుంటాడు.
ఆయనకి రైతుల మీద ప్రేమ లేని తీసుకొచ్చి ఉత్తగా మన మీద మోపిర్రు. ఉత్తగానే మన మీద బరువు లెక్క ఏదో అంటారు కదా, ఎత్తుకున్న దున్నపోతుంది దించలేకపోతున్నాం అన్నట్టు అయిపోయింది మన పరిస్థితి. తప్పని పరిస్థితి అయిపోయింది. కనీసము నడిచేదాన్ని కూడా నడవనియనప్పుడు ఎట్లా నమ్మాలి మిమ్మల్ని? ఆయన గింత కూడా అవగాహన లేదు. రైతులు ఏమనుకుంటున్నారు, ఎక్కడెక్కడ ఏ బాధలు ఉన్నాయి, ఏమున్నాయి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా తెప్పించుకోకపోతే అసలు ఆయన మంత్రి ఎట్లయితాడు? ఎక్కడ పోయినా బాగుంది, మేము చేసిందంతా మంచిగుంది అంటారు రైతులని నువ్వు గొప్పలు చెప్పుకుండే. కానీ మరి ఆ అసంతృప్తిని మరి కనీసం ముఖ్యమంత్రికి చెప్పి ఇట్లా కాదు సార్, మనం ఇట్లా చేయకపోతే బాగోదు, మరి మాట ఇచ్చినాం కదా, ఇచ్చిన ప్రకారం ముందుకెళ్తేనే కరెక్ట్ అవుతుంది, అయితే 4,000 కోట్లు ఎక్కువైతే ఏమో, కానీ మనం ఎందుకు దాన్ని వెనుకబడాలి? ఒకప్పుడు వైఎస్ఆర్ గారు చేసినట్టు మనం కూడా ఆ పేరు తెచ్చుకోవాలి, కానీ ఇట్లా సగం సగం చేసి మన ఇజ్జత్ తీసుకున్నట్టు అవుతుందని చెప్పాలి కదా, అది చెప్తలేడు. అసలు ఆ మంత్రిత్వ శాఖకి నిజంగా నేను ఏమో అనుకున్నా, సరే కొంత అనుభవం ఉన్న వ్యక్తి, ముఖ్యమంత్రి కంటే అనుభవం ఏడవలేదు, ఆయన ఎప్పుడు మంత్రిగా చేయలేదు, కానీ కనీసం ఒక 2-3 ఉన్నారు కదా, వాళ్ళకు గతంలో దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళు కొండా సురేఖ, వీళ్ళు కొంత ఒక 4-5 అయితే అనుభవజ్ఞులు ఉన్నారు కదా, నడుస్తుంది కదా అనుకున్నా. అట్లా లేదు ఇల్లది. ఏదో అంటారు కదా, కొత్త కోలాగలను కడితే కదా బండి ఇటు అటు గుంజుకపోయినట్టు, మరి ఎటు గుంజుకపోతుందో అర్థమవుతలేదు. జరా అల్పట దాపట లెక్క కొంచెం ఒకటి గుంజుకపోయినా ఒకటి ఆపుతుంది అని అనుకున్నాం, కానీ అన్నీ ఉత్తయ్య అయిపోయినాయి. ఈ పాతవి కూడా ఇవి ముసలి అయిపోయినాయి. గట్లా ముసలి అయిపోయి వీటికి నడవస్తలేదు, ఆ ఉరుకులాటగా అవి ఆపుతలేవు. మొత్తానికి ఏది సెట్ కాకుండా బండి సక్కగా ఆగుతలేదు అనేది నా బాధ. ఇప్పుడు అయితే బరాబర్ అని ఉండాలి, లేదా బ్యాలెన్స్ అని చేయాలి. ఇటు లేదు అటు లేదు ఎటు లేకుండా అయిపోయింది. బండి తీసుకుపోయి చక్కగా బురదల ఏదో అంటారు కదా, ఒడ్లకి వెళ్ళి దింపి ఆయన అటు కింద పడగొట్టినట్టు వాగుల పడేసినట్టు పడేస్తారు. ఇప్పుడు ఈ మంత్రికి కనీసం మరి ఎవరికి ఏమి ఇద్దాము, పోనీ ఇచ్చిన మాటలన్నా బరాబర్ చేస్తున్నామా అనేది లేకుండా ఇట్లా నిస్సిగ్గుగా అబద్ధాలు కూడా చెప్పడం నేర్చుకున్నారు. ఇక దీనికి ప్రజలు గమనించుకోవాలి, రైతులు గమనించుకోవాలి ఎట్లయిపోయిందని. అయితే ఇక్కడ మళ్ళీ చెప్పడంతో పాటు దీనిపై మంత్రిమండలిలో చర్చించిన నిర్ణయం తీసుకుంటాం. మరో లాభదాయక పంట పామాయిల్ 10 లక్షల ఎకరాలకు పెంచాలనేది నా ఆశయం. ప్రస్తుతం 2 శుద్ధి పరిశ్రమలు ఉన్నాయి. మహబూబ్ నగర్, సిద్దిపేట తదితర ప్రాంతాల్లో మరో 5 ప్రారంభిస్తాం. కూరగాయల సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించబోతున్నాం. అట్లని కేంద్ర ప్రభుత్వ సహకారం లేమి ఇక్కడ తీసుకపోయి కేంద్ర ప్రభుత్వం మీద ఎత్తేసిండు. కేంద్ర ప్రభుత్వం మాకు పెద్ద సహకరిస్తలేదు కాబట్టి, అంటే గతంలో మన బీఆర్ఎస్కి కేసీఆర్కి ఫుల్ సహకరించిర్రా, బీజేపీ తీసుకొచ్చి మొత్తం ఏమన్నా మూటలు ముల్లెలు అప్పచెప్పిపోయిందా? కాదు కదా. కిందనో మిందో తండ్లాడిర్రు, ఆడ కొట్లాడిర్రు, కిందనో మిందో వచ్చిన దాంతో ఉన్నదాంతో సంసారం చేస్తే 5.5 లక్షల కోట్లు అప్పయిందని మీరు చెప్తూ చివరికి దాన్ని 7.5 లక్షల కోట్లకు తీసుకొచ్చి పెడితే, అంటే చెబితే అసలు నిన్న కేటీఆర్ చెప్పిన ముచ్చట 4,25,000 కోట్లే మేము చేసింది తప్పు, కావాలంటే దానిపైన చర్చకు సిద్ధమని చెప్పిండు. అయితే ఈ 4,25,000 కోట్లు 10 ఏళ్ళ అప్పు, యాదికుందా? 10 ఏళ్ళ అప్పు, 9.5 ఏళ్ళ అప్పు. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత 1,00,000 కోట్ల అప్పు జస్ట్ వితిన్ 11 months. నేను చెప్పేది వితిన్ 11 monthsలా వీళ్ళు దారుణంగా 1,00,000 కోట్ల అప్పు చేసి ఇప్పుడు ప్రతి సంవత్సరానికి 1,00,000 కోట్ల అప్పు చేసుకుంటూ పోతే వితిన్ 11 monthsలో ఇంతగానం చేస్తే మరి మిగిలిన 4 సంవత్సరాలలో ఎన్ని లక్షల కోట్ల అప్పు చేస్తారు? దాంతోపాటు ఏం జరుగుతుందో ఒకసారి చూసుకోండి. అయితే కేంద్ర ప్రభుత్వం మాకు సహకారం ఇస్తలేదు, అందుకే యాసంగి ప్రణాళిక ఇలా అంటూ యాసంగి ఆశాజనకంగా ఉంటుంది. జలాశయాల్లో నీళ్లున్నాయి, భూగర్భ జలాలు అభివృద్ధి చెందాయి, విత్తనాలు ఎరువుల కొరత లేదు. ఓకే, జలాశయాల్లో నీళ్లు ఉన్నాయి, నీళ్లు వీళ్ళే తెచ్చిపోసారు. వీళ్ళు మనిషి ఒకటి బకెట్ పట్టుకొచ్చి అన్ని జలాశయాలను నింపేశారు, అందుకే దాన్ని గొప్పగా చెప్పుకుంటారు. అట్లా ఇక అసలు మాకు భూగర్భ జలాలు కూడా అభివృద్ధి చెందినాయి కాబట్టి విత్తనాలకు ఎరువులకు కూడా కొరత లేదు అంటారు. విత్తనాలకు ఎరువుల కొరత ఇప్పుడు తెలుస్తుంది. ఒక్క 15 రోజులు 20 రోజులల్లా ఎక్కడెక్కడ ఏమేమి జరిగినాయి. గతంలో మస్తు జరిగినాయి, కేసీఆర్ హయాంలో జరగలేదంటే జరిగినాయి. ఇప్పుడు మీ హయాంలో విత్తనాలు ఎట్లా దొరుకుతాయి, ఎరువులు ఎట్లా దొరుకుతాయి అనేది మనం చూద్దాం. దాని వార్తలు కూడా వస్తాయి. ఆదిలాబాద్లో ఎట్లా లొల్లైంది, ఎట్లా మళ్ళీ చెప్పులు పెట్టే కాలం వచ్చింది, ఏమైంది, అవన్నీ కూడా మనం గతంలో చూసినాం. ఇప్పుడు కూడా ఏం జరుగుతుందో అతి త్వరలో చూస్తాం. మనం అతి త్వరలో చూసినాక మాట్లాడతాం. అది నువ్వు ఎప్పుడు కాదు, గొప్ప కాదు. ఇక మార్చిలోగా కోతలు పూర్తయ్యేలా చూస్తే విద్యుత్ కొరత, అకాల వర్షాల వంటి సమస్యలు ఉండవు. ధాన్యంలో నూక శాతం తగ్గుతుంది. బీపీటీ, హెచ్ఎంటీ, తెలంగాణ సోనా వంటి రకాలు మేలైనవి అంటూ ఇక ఇప్పుడు కొత్త సంవత్సరంలో ఒక ప్రణాళిక ఉందట. అదేం ప్రణాళికను చూడండి. వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతతో రైతుల కష్టాలను తగ్గించి లాభాలు పెంచవచ్చు. ఉపగ్రహ పరిజ్ఞానము, కృత్రిమ మేధ, బ్లాక్ చైన్ సాంకేతికత వంటి వాటిని ఉపయోగించి పంటల వాస్తవ విస్తీర్ణం తెలుసుకోవడంతో పాటు ఎక్కడెక్కడ చీడపీడల బెడద ఉందనే సమాచారం అందజేస్తాం. యాంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరిస్తాం. మహిళా సంఘాల ద్వారా యంత్ర పరికరాలను అందుబాటులోకి తెస్తాం. ప్రస్తుతం పండ్ల తోటల సాగుకు ఉపాధి హామీ పథకాన్ని వినియోగిస్తున్నాం. దీన్ని వ్యవసాయానికి విస్తరించేలా కృషి చేస్తామంటూ ఒకసారి మీకు ఇట్లాంటివన్నీ డెవలప్ చేయాలంటే పక్క రాష్ట్రమైన ఛత్తీస్గఢ్ పోయి చూసిరాపోరు. నిజంగా
బ్రహ్మాండంగా ఉండే. సరే ఇప్పుడంటే పార్టీ అధికారంలో లేదు, మారిపోయింది, వేరే పార్టీ బీజేపీ వచ్చేసింది అధికారంలోకి. కానీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు, భూపేష్ బఘేల్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి అంటే వాళ్ళు ఇస్తున్నటువంటి సబ్సిడీలు, దాంతోపాటు వాళ్ళ ప్రోత్సాహకాలు, మెయిన్గా అక్కడ మీరు చూడాల్సింది ప్రోత్సాహకాలు, మహిళలకి ఎట్లాంటివి ప్రోత్సాహకాలు ఇచ్చిండ్రు. ఒక చోట ఒక గ్రామంలో, ప్రతి గ్రామంలో ఉంది, ఒక గ్రామం సంగతి చెప్తా ఉన్నా ఉదాహరణ. ఆ గ్రామంలో ఒక గ్రూపులుగా డివిజన్ చేసి ఆ గ్రూపులకు ఒక 2 ఎకరాల 3 ఎకరాల భూమి కేటాయిస్తే దానికి చుట్టూ కాంపౌండ్ వాల్ వేసుకొని లోపల బ్రహ్మాండంగా వాళ్ళు పండ్లు, పువ్వులు, దీంతోపాటు పశువులతో పాటు పశువుల పేడ, ఆ ఎరువును కూడా తయారు చేసుకునే విధానం ఇచ్చేసి, కంపోస్ట్ కూడా మొత్తం వాళ్ళే అన్నీ తయారు చేసుకొని వాళ్ళే అమ్ముకొని వాళ్ళకి 8 నుంచి 10 లక్షల రూపాయల ఆదాయం ఆర్జిస్తూ ఉన్నారు అని చెప్పి డైరెక్ట్గా నేను ఇంటర్వ్యూ చేసిన. వాళ్ళందరినీ కూడా నేను అక్కడ మాట్లాడించిన. నేను వెళ్ళినప్పుడు కలిసినప్పుడు వాళ్ళు చెప్పిన చేప పిల్లలతో సహా కొన్ని కుండీలు ఏర్పాటు చేసి కొన్ని చేప పిల్లలు కూడా, అంటే అక్కడనే అన్ని రకాలైనటువంటివి దొరికేలాగా, ఆ మహిళలు మాత్రమే చేసుకునేలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు డ్యూటీ చేసుకుంటారు. వాళ్ళు కూడా 11 మందికా 20 మందికా సభ్యులుగా చేసి, ఆ సభ్యులు ఒకరోజు ఒకరు చేపలు చూసుకుంటారు, ఒకరు అంటే వాళ్ళ డ్యూటీలు కేటాయించుకొని రోజు వచ్చి ఆ పనులు చేసుకొని పోతారు. దాని ద్వారా వచ్చే ఆదాయం ఏదైతే ఉంటుందో అది బ్రహ్మాండంగా పంచుకుంటారు. నేను అది చూసిన తర్వాత అరే ఎంత సిస్టమేటిక్ అయిపోయింది, నిజంగా చాలా బ్రహ్మాండంగా ఉంది. మరి అంత చేస్తే మళ్ళీ ఎందుకు ఓడిపోయింది అన్న అంటే అది వేరే విషయం, ఆ సబ్జెక్ట్ వేరే. కానీ చేసిన దాంట్లో ఉన్నటువంటి మంచిని చెప్తా ఉన్నా. అంటే రైతులకి, ఆ రైతు కుటుంబాలకి ఇప్పుడు పొద్దుందాకైతే పని ఉండదు రైతులకి. వ్యవసాయం దగ్గరికి వెళ్తే సరే పార్కం పెట్టేసి వస్తారు, వరి పంట అయితే తక్కువనే, పోయి నీళ్లు చూసుకొచ్చుకుంటే సరిపోతుంది, పారకం చూసుకుంటే దాని తర్వాత మళ్ళీ కలుపు కలిసేటప్పుడు, మందు చల్లేటప్పుడు, మళ్ళీ కోతలప్పుడే పనులు ఉంటాయి, మధ్యలో కొంత గ్యాప్ ఉంటుంది. అయితే ఆ ఇంట్లో ఉన్నటువంటి మహిళలకి ఇట్లాంటివన్నీ కూడా ఇచ్చి, చేప పిల్లలు, దాంతోపాటు ఇటు కొన్ని ఆవులు ఇచ్చి వాటి ఆ పోషణ చేస్తూ ఉన్నారు, వాటిని పెంచుతూ ఉన్నారు. దాంతోపాటు బిజినెస్ అవుతూ ఉంది, కొన్ని జ్యూసులు తయారు చేస్తూ ఉన్నారు అక్కడ పండినటువంటి పండ్ల ద్వారా. రకరకాలైనటువంటి ఒక కుటీర పరిశ్రమ లెక్క తయారైపోయింది అక్కడ. దాని ద్వారా ఆ కుటుంబానికి ఆ మహిళలు ఏం చెప్పారంటే, నేను అది కూడా చూపిస్తా భవిష్యత్తులో ఒకసారి. అయితే ఆ మహిళలు ఏం చెప్పారంటే, అన్న మాకు గతంలో ఇంటికాడ సరే ఆ పనికో ఈ పనికో లేదా మేము మా బాయిల కాడికి పోయినా మా పొలాల కాడికి పోయినా మాకు కొంచెం తక్కువ ఉంటుండే ఆదాయం, కానీ ఇప్పుడు మేమే ఒక ఇండస్ట్రీని తయారు చేసుకున్నట్టు అనిపిస్తుందని చెప్పి ఆ గ్రామంలో చెప్పిండ్రు. సో గ్రామానికి ఒకటి అట్లా తయారు చేయడం వల్ల నిజంగా అక్కడ ఉన్నటువంటి మహిళలకి, ఆ కుటుంబాలకి కొంత ఆర్థికంగా కొంత స్థిరపడ్డరు, బ్రహ్మాండంగా ఉన్నదని చెప్పి అన్నారు. సో అట్లాంటి పరిస్థితులు భవిష్యత్తులో రావాలి మన దగ్గర కూడా. నేను అనేది పక్క రాష్ట్రంలో ఉన్నదాన్ని ఒకసారి చూసి వచ్చి అది చెప్తే, అది చేసే ప్రయత్నం చేస్తే గొప్ప అవుతుంది. కానీ ఇక మేమేదో వర్షం పడితే గొప్ప, రైతులు పండిస్తే గొప్ప, రైతులు పండించిన పంటకు నువ్వెందుకు వేసుకుంటున్నావు, అది అట్లా నువ్వెట్లా క్లెయిమ్ చేసుకుంటావు, అది నా కష్టం అని చెప్పుకొని మేము చేయంగానే ఇలా 153,000 మెట్రిక్ టన్నుల పంట పండిందని చెప్తే నవ్విపోతారు. ఏదో అంటారు కదా, నవ్విపోదురు కాక నాకేం సిగ్గు అన్నట్టు, ఇక అట్లనే సిగ్గు లేకుండానే నవ్వినా సరే ఎవడేమన్నా సరే అని చెప్పారు. అట్లా ఈ దాంతోపాటు ఇక వర్షాలు పడితే కూడా మంచి నీళ్లు ఉంటే కూడా లేలే ఇక బ్రహ్మాండంగా ఉన్నది అని చెప్పి ఈసారి అన్నీ కూడా రైతుల కష్టాన్ని, దేవుడు చేసిన సహాయాన్ని కూడా మా క్రెడిబిలిటీ అని చెప్పి క్లెయిమ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.